నమఃశివాయ. ఈ 5 అక్షరాల మంత్రానికి ఉన్న శక్తి ఎంత? కేవలం ఒక మంత్రం మన తలరాతను మార్చగలదా? అసలు 108 సార్లు ఎందుకు జపించాలి? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. మంత్రం వెనుక ఉన్న అర్థం. మనందరికీ తెలుసు, ఇది పంచాక్షరీ మంత్రం. కానీ దీని లోతైన అర్థం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఓం అంటే ఈ సృష్టి యొక్క ఆది శబ్దం. నమః అంటే నాలోని అహంకారాన్ని వదిలేసి తల వంచుతున్నాను అని అర్థం. శివాయ అంటే ఆ పరమశివుడికి నమస్కరిస్తున్నాను అని. అంతేకాదు, ఇందులోని న, మ, షి, వా, య అనే 5 అక్షరాలు భూమి, నీరు, అగ్ని, వాయువు మరియు ఆకాశం అనే పంచభూతాలకు ప్రతీకలు. అంటే ఈ మంత్రాన్ని జపిస్తే మీరు ఈ మొత్తం విశ్వంతో మమేకమవుతున్నారని అర్థం. 2. 108 సార్లు ఎందుకు? చాలామంది అడుగుతుంటారు, 108 సార్లు ఎందుకు చేయాలి? దీని వెనుక అద్భుతమైన విజ్ఞానం ఉంది. మన జ్యోతిష శాస్త్రం ప్రకారం 12 రాసులు, 9 గ్రహాలు ఉన్నాయి. వీటి గుణకారం 12 × 9 సరిగ్గా 108. అలాగే మన శరీరంలో 108 ప్రధాన నాడులు ఉంటాయి. మీరు 108 సార్లు ఈ మంత్రాన్ని జపించినప్పుడు మీ శరీరంలోని ప్రతి అణువు ఒక పాజిటివ్ వైబ్రేషన్కు గురవుతుంది. 3. శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? శివపురాణం ప్రకారం కలియుగంలో మోక్షానికి సులభమైన మార్గం నామస్మరణే. భక్తితో ఒక్కసారి ఈ మంత్రాన్ని తలచినా చాలు, ఆ భోళాశంకరుడు మనల్ని కాపాడతాడు. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, సైన్స్ పరంగా కూడా ఈ మంత్రం జపించినప్పుడు మన మెదడులో ఒత్తిడి తగ్గి ఏకాగ్రత, కాన్సంట్రేషన్ పెరుగుతుందని నిరూపించబడింది. 4. మీ జీవితంలో వచ్చే మార్పు. మీరు ప్రతిరోజు ఉదయం కానీ రాత్రి పడుకునే ముందు కానీ 108 సార్లు జపం చేసి చూడండి. మీలోని భయం తొలగిపోతుంది, నెగటివ్ ఆలోచనలు మాయమై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది. ముగింపు స్ఫూర్తినిచ్చే స్వరంతో. మిత్రులారా, ఓం నమఃశివాయ అనేది కేవలం ఒక మంత్రం కాదు, అది మన మనసును శివత్వం వైపు నడిపించే ఒక గొప్ప శక్తి. ఈ రోజు నుంచే ఒక సంకల్పంతో ఈ జపాన్ని ప్రారంభించండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మరిన్ని భక్తి మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి, ఇప్పుడే కామెంట్లో ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. హర హర మహాదేవ.